యాక్షన్. సో ఫస్ట్ మహానాయకుడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎన్టీఆర్ గారు అనాలా విజయ్ కుమార్ గారు అనాలా? అంతగా యాప్ట్ అయిపోయి ఎన్టీఆర్ గారే కనిపించారు మాకు. ఆ క్యారెక్టర్లో అసలు మీరు కనిపించలేదు. ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అనండి, మామూలుగా ఉన్నాను కాబట్టి విజయ్ కుమార్. మీ క్యారెక్టర్కి ఎంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి పాత్ర వేయడం అంటే ఆ అదృష్టం కలగడానికి కారణమైనటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఫస్ట్ ఎలా వచ్చింది ఆఫర్ మీకు? నా గురించి వర్మ గారికి చాలామంది చెప్పారట. చెబితే వారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తారంటే, ఇలా నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి, 45 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చెప్పిన తర్వాత, ఇలాగా నేను ప్రదర్శనలో నన్ను ఇంచుమించు ఎన్టీ రామారావు అని రంగస్థల ఎన్టీఆర్ అంటారు అని అన్ని క్లియర్గా తెలుసు. అది ఆ విషయం తెలిసి మీకు ఫోన్ చేశాను అనేసి కొన్ని టెస్టులు పెట్టారు. టెస్ట్లో వారికి నచ్చారు. తర్వాత కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఉండి నేను నా పోర్షన్లో వచ్చేస్తుంటే ఎన్టీ రామారావు అని గుర్తు చేస్తూ ఆ మూమెంట్స్ని మర్చిపోకుండా చేయడానికి ఆ ట్రైనింగ్ మాకు ఉపయోగపడింది.